మీ అందరినీ నేను కోరుతూ ఈరోజు మన నాగర్ కర్నూలు నియోజకవర్గంలో దాదాపు 5 సబ్స్టేషన్ని మనం శాంక్షన్ చేసుకుని భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు పోతిరెడ్డిపల్లికి సంబంధించి దాదాపు 3.45 కోట్లతో ఈరోజు ఈ సబ్స్టేషన్ సంబంధించి శాంక్షన్ చేసుకొని వాళ్ళ భూమి పూజ కార్యక్రమం చేసుకున్న పెద్దలు దామోదర్ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, ఇక్కడ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి గారు, మంత్రి గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, రైతులకు ఇది అందించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు తాడూరు మండలం ఇంద్రకల్, బిజినేపల్లి పాలెం, నాగర్ కర్నూలు శ్రీపూర్, నాగర్ కర్నూలు నర్సాయిపల్లి ఈ అన్ని సంబంధించినటువంటి సబ్స్టేషన్లు ఈరోజు మనం భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. వీటితో పాటు మరి వంశీకృష్ణ గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా చాలా సంవత్సరాలు పనిచేశారు. ఈ ప్రాంతంలో నేను ఆనాడు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలో తెచ్చుకున్నటువంటి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం కావాల్సినటువంటి పనులు జరగట్లేదని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరట్లేదని చెప్పి పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి చేసుకుంటూ ఈ గ్రామం నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళాం. నాతో పాటు చాలా మంది ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ప్రజాప్రతినిధులు, ముందున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది నాతో పాటు నడిచారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రామంలో కూడా కొన్ని సమస్యలు ఆ రోజు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా పరిష్కారం చేస్తాం చెప్పాం. అందులో ప్రధానంగా ఇళ్ళు కావచ్చు, భూములు కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ సమస్యలు కావచ్చు, ఉద్యోగాల సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా పాదయాత్ర సందర్భంగా మహిళలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఆ రోజు చాలా స్పష్టంగా ప్రజలకు మాట ఇచ్చాం. మనం అందరం కలుద్దాం, ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందాం, ఆ ఇందిరమ్మ రాజ్యంలో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం తీసుకుని వద్దామని చెప్పి అలా చాలా స్పష్టంగా చెప్పి ఈరోజు మీ అందరి ఆశీస్సులతో ఈరోజు ప్రజాప్రభుత్వం పాలన చేస్తా ఉంది. ఈ పాలనలో ఆనాడు ప్రజలకు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చామో ఆ వాగ్దానాలన్నింటినీ ఒక్కొక్కటి కేవలం 1 సంవత్సర కాలంలోనే చాలా పెద్ద ఎత్తున చేసుకుంటూ వచ్చాం. అందులో ప్రధానంగా ఇవాళ విద్యుత్ శాఖకు సంబంధించి ఎక్కడ ఎవరు ట్రాన్స్ఫార్మర్ అడిగినా, ఎక్కడ ఎవరు పోల్ అడిగినా, ఎక్కడ వైర్ అడిగినా, ఎక్కడ అగ్రికల్చర్ కనెక్షన్ అడిగినా వెంటనే స్పందించి శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని నేరుగా చేస్తా ఉన్నామని చెప్పి చాలా ధైర్యంగా మీ అందరికి చెప్తా ఉన్నా. మీరు కూడా చాలా ధైర్యంగా గ్రామాలకి చెప్పండి. వ్యవసాయ శాఖకు సంబంధించి రైతులకు ఇచ్చేటువంటి కరెంటు ప్రతి నెల రైతుల పక్షాన విద్యుత్ శాఖకి సంబంధించి దాదాపు 1100 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖ కడతా ఉన్నాం. సంవత్సరానికి దాదాపు 12,000 కోట్ల రూపాయలు 12,000 కోట్ల రూపాయలు రైతులందరి తరఫున విద్యుత్ శాఖకి సంవత్సరానికి డబ్బులు కడతా ఉన్నాం. ఎక్కడ ఏ నెల కూడా ఆపకుండా మీ తరఫున డబ్బులు కట్టుకుంటూ ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీ అందరి తరఫున చేసుకుంటూ పోతాం. దాంతో పాటు 200 యూనిట్ లోపల కాల్చుకునేటువంటి కరెంటు వాడకందారులకి ఉచితంగా కరెంట్ ఇస్తా అని చెప్పాం. మార్చి నెల 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తాం. దానికి కూడా ప్రతి నెల డబ్బులు కడతా ఉన్నాం. ఏదో ఆషామాషిగా మనం ఫ్రీగా ఇచ్చేసేయండి డిస్కౌంట్ మీద భారం పడేసి వదిలేట్లేదు. మీ అందరి తరఫున ప్రతి నెల వాళ్ళకి డబ్బులు కడతా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం విద్యుత్ శాఖ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇంతే కాకుండా ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతాంగ సోదరుల్ని ఆదుకోవటం కోసం కేవలం ఆ పంటలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతూ ఆ పంటలు పండించుకోవడానికి కావాల్సినటువంటి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తూ పంటలు పండించడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి ఖర్చుకు సంబంధించిన డబ్బులు ఇవాళ రైతు భరోసా పేరు మీద గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 ఇస్తే మొన్న మంత్రిమండలి మొత్తం నిర్ణయం చేసి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చేటట్టుగా ఒక నిర్ణయం చేశాం.
ఇది రైతాంగ సోదరులకి మనందరం తెలుసు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 8 లక్షల కోట్ల అప్పులో ఈ రాష్ట్రాన్ని నెట్టిన విషయం కూడా తెలుసు. అయినా కానీ రాష్ట్ర రైతాంగాన్ని రక్షించాలనేటువంటి ఆలోచనతో 2,000 రూపాయలు ఇంకా పెంచి అదనంగా అసలు బందే చేస్తారు కాంగ్రెస్ వస్తే, ఇది ఇయ్యని గట్టిగా అబద్ధాలు చెప్పినటువంటి నాయకులు చెంప చెల్లు అనిపించేటట్టుగా ఇంకొక 2,000 అదనంగా పెంచి 12,000 ఇవాళ ఇస్తా ఉన్నాం సంవత్సరానికి 2 పంటలకి. అట్లాగే ఆ రైతు కూలీలు, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ కూలీలను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలు అందరికీ, అంటే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాం. దానికి ఒక పథకం పేరు కూడా పెట్టాం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ అంటేనే ఈ దేశంలో పేదల కోసం ఆలోచన చేసి భూ సంస్కరణ తీసుకొచ్చి బ్యాంకులు జాతీయకరణ చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఆ మహానుభావురాలు తల్లి పేరు మీద ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి భూమి లేని నిరుపేద ప్రజలందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రకటించాం. రేపు 26వ తారీఖు నుంచి ఇది మొదలవుతుంది. అట్లాగే మిత్రులారా, ఇదే వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల పక్షాన ఆలోచన చేసి పంట నష్టపోతే పంట నష్టపరిహారం కూడా ఇస్తాము. పంట నష్టపరిహారంతో పాటు మీ అందరికి ఇన్సూరెన్స్ కట్టడానికి రైతుల పక్షాన ఆ ప్రీమియం రైతులు కట్టకుండా ప్రభుత్వం కడతా ఉంది. పంట సంబంధించి